ఇక చదువుకుంటే విద్యార్థులు ఏదైతే ఈ దేశ భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏదైతుందో మూలం వీళ్ళు విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మూలం ఏదైతుందో విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నేతగా ఈ తెలంగాణ ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలో కల్పింపచేయాలనేటువంటి ఒక తపనతోని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తపనతో ఏదైతుందో అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే చివరికి ఏమైందే? ఏదో శాస్త్రం ఉంది, ఈయన కాచి నక్కల పాలు చేసినట్టు అయిపోయిందా? ఏమంత మెరుగైన పాలు అని చెప్పారు రేవేంద్ర రెడ్డి కూసురుడు దొర అంటే పెట్టుబడిదారుడు దొర అంటే పెట్టుబడిదారుడు అని చెప్పి అంటున్నా. ఆయనకి ఎంతవరకు ఏదైతే ఫోర్త్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడదు. ఆయనకి ఎంతవరకు ఆ ఫోర్త్ సిటీ ఆయనకి ఏది ఆయనకు ఆర్థిక ఆయనకు ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఆయనకి ఏది ఆర్థిక ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఫోర్త్ సిటీ, హైడ్రా, ఆయనకి రెండు అవే, ఫోర్త్ సిటీ, హైడ్రా. తప్పేదైతుందో రాష్ట్రంలో నిరుపేద వర్గాలు కల్పించాల్సిన ఒక విద్యా సదుపాయాలు కల్పించాలనే భావన లేకపోవడం దురదృష్టం అని చెప్పంటున్నాను.